ఏంటి కార్తిక్ సార్ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. అల్లాహమ్దుల్లా ఇన్షాల్లా. ఆ ఫండింగ్ మ్యాటరే కదా? అవును సార్. ఈరోజు మధ్యాహ్నం నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. కార్తిక్, కెమికల్స్ విషయం పిల్లాడెవరు? సార్ తన ఇర్ఫాన్ కెమికల్ ఇంజనీర్. మన ఫ్యాక్టరీలో కెమికల్స్ అన్ని తనే హ్యాండిల్ చేస్తాడు. నువ్వేనా అది? అవును సార్. నువ్విచ్చిన కెమికల్ లిస్ట్ చూసాను. ఆ కెమికల్స్ అన్నీ ఇక్కడున్న యార్డ్లోను, బ్యాలెన్స్ హైదరాబాద్ కంటైనర్ యార్డ్లోను డెలివరీ అయిపోయినాయి. కార్తిక్, మీరు వెళ్ళి సార్ నా పేరు చెప్పి డెలివరీ తీసుకోండి. సార్ ఒక చిన్న పని మీద ఇక్కడి నుంచి ముంబై వెళ్ళమని నాన్న చెప్పారు. డెలివరీ సంగతి ఇర్ఫాన్ చూసుకుంటాడు సార్. సార్ నేను వెళ్తాను. ఓకే వెళ్దాం రియాజ్. థ్యాంక్ యూ సార్. ఇర్ఫాన్ డెలివరీ తీసుకున్న తర్వాత నాన్నకి ఫోన్ చేయి. ఓకే బ్రో, నేను చూసుకుంటాను. ఓకే రండి. ఓకే. అస్సలం వలైకుం అష్రఫ్. వాలేకుం సలాం. ఇటొచ్చావేంటి? ఫ్యామిలీలో చిన్న ఫంక్షన్ ఉంది, 2 రోజులు లీవ్ పెట్టాను. మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. రియాజ్, ఈయన అష్రఫ్ మన వైజాగ్ ఫ్యాక్టరీలో చీఫ్ కెమికల్ ఇంజనీర్గా ఉన్నారు. వాలేకుం సలాం. బ్రిలియంట్ సైంటిస్ట్. ఎక్కడో ఉండాల్సిన వాడు కానీ సొంత ఊరు వదులుకోలేనని దుబాయ్లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. సరే అష్రఫ్, వైజాగ్ వచ్చినప్పుడు కలుద్దాం ఇన్షాల్లా. తప్పకుండా సార్. ఖుదాఫిజ్. గ్రూప్ జాజీతో ఉన్న వాళ్ళు ఎవరో మనం తెలుసుకోవాలి. వాళ్ళు దేని గురించి మాట్లాడుకున్నారు? ఇవాళ కోయంబత్తూర్ హైదరాబాద్ కంటైనర్ యాడ్స్లో ఏదో కెమికల్ డెలివరీ తీసుకోవాలని మాట్లాడుకున్నారు. వాళ్ళలో ఆకుపచ్చ షర్ట్ వేసుకున్న అతనే ఈ కెమికల్ డెలివరీస్ అని తీసుకోబోతున్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఒక గుండు గెడ్డప్పుడు బయటకు వస్తాడు. వాడెవడో తెలుసుకోవడానికి ఆకాశం ఫాలో అవ్వమని. సరే, మీరు జాజీని ట్రాక్ చేయండి, నేను ఇతన్ని ఫాలో అవుతాను. ఓకే గుణ, విల్ బీ ఇన్ టచ్. కతి, నువ్వు రిసెప్షన్లో ఎంక్వైరీ చేయి. తర్వాత వైజాగ్ వెళ్ళి తనతో లింక్ ఉన్న అందరి డీటెయిల్స్ నాకు అప్డేట్ చేయి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హే, మన బండిని రమ్మను. చెప్పండి. డాక్టర్ జాజీ పంపించారు. ఓ, అది మీరేనా? పదండి సార్, వెళ్దాం. లగ్జరీ సూటా? Excuse me, sir. Kathy from NIA. Can you give us a few minutes, please? డాక్టర్ జాజీ ఇక్కడికి రెగ్యులర్గా వస్తుంటారు. ఎస్ మేడం. ఆయనతో పాటు ఎంతమంది వస్తారు? వచ్చినప్పుడల్లా ఓ 10-15 మంది వస్తారు మేడం. కెన్ యూ గెట్ మీ ద విజిటర్స్ బుక్ ప్లీజ్? మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. ఇదిగో మలయ, దాన్ని ఓపెన్ చేయి. ఇవన్నీ కూడా మీవే సార్. కెన్ ఐ గెట్ ఎ కాపీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్? ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. కతి, కంటైనర్ యార్డ్ నుంచి బయలుదేరాను, అతన్నే ఫాలో అవుతున్నాను. ఇంకెంత దూరం? 10 నిమిషాలేనా? ఎయిర్పోర్ట్కే వెళ్తున్నాడు అనుకుంటా. ప్యాసింజర్ మేనిఫెస్ట్ చెక్ చేసి అతను వెళ్ళి అదే ఫ్లైట్కి నాకు టికెట్ బుక్ చేయి. ఓకే? కతి, అతను మూసాపేట్ కంటైనర్ యార్డ్లోకి వెళ్తున్నాడు. నేను అతను వెనకాలే ఉన్నాను. ఆనా, లెఫ్ట్ లెఫ్ట్.
ఖ్యాతి ఇతను మూసాపేట యార్డ్ నుంచి బయలుదేరాడు. కోయంబత్తూరు ఇంకా హైదరాబాద్లో తన డెలివరీ తీసుకున్న కెమికల్ లిస్ట్ని చెక్ చేయి. యా మామ్. అందులో అనుమానించే విధంగా ఏదైనా ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు. ఎస్ రైట్ అవే. గుణ నువ్వెక్కడున్నావు? చార్మినార్లో అతన్ని ఫాలో అవుతున్నాను. సరే ఖ్యాతి, ఇతను ఎవరో ఏంటో తెలిసిందా? అతని పేరు ఇర్ఫాన్ అహ్మద్. వైజాగ్ జగదాంబాలో ఉంటాడు. వాళ్ళమ్మ లోకల్ స్టేషన్లో ఎస్ఐగా చేస్తాంది. అండ్ కునా, హీఈస్ అన్ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. గ్రాడ్యుయేషన్ పూర్తయి 3 సంవత్సరాలైనా జాబ్ దొరక్క ఈ మధ్య పరశురామ్ దగ్గర జాయిన్ అయ్యాడు. బట్ వీళ్ళెవరి ప్రొఫైల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు గునా. ఎక్కడైనా ఏదో ఒక తప్పు చేస్తుంటాడు ఖ్యాతి, అది కనిపెట్టు. ఇర్ఫాన్, కార్తిక్, రియాజ్ వీళ్ళ ముగ్గురు మీద ఏ కేసులు లేవు. డాక్టర్ జాజీ పెరుమాళ్ళ మధ్య బిజినెస్ డీల్సే ఉన్నాయి, బట్ నో క్రిమినల్ రికార్డ్. గునా, ఇఫ్ యూ ఆస్క్ మీ, జాజీ ఈజ్ అవర్ ప్రైమ్ సస్పెక్ట్. సంబంధమే లేకుండా అతనందుకు మూసాపేట యార్డ్ నుంచి చార్మినార్కి రావాలి. సంథింగ్ ఇస్ నాట్ రైట్. హలో హలో వంకర్ మంచి ఉన్నావా? హలో, ఆర్ యు దేర్? వాట్ హ్యాపెండ్? చెప్పు గుణ. సార్ సారీ సార్, ఓ చిన్న తప్పు జరిగింది. చార్మినార్ క్రౌడ్లో అతను మిస్ అయ్యాడు. ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్. ఓకే, ఐ విల్ సెండ్ సమ్వన్. SpiceJet announces that flight SJ732 to Vizag is ready for boarding. All passengers between rows 15 to 30 are requested to board the aircraft. హలో అమ్మీ, నేను ఏంట్రా, వెళ్ళిన పని అయిపోయిందా? అయిపోయింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, వస్తున్నాను. ఒంట్లో బాగోలేదు, బాధగా ఉంది. అందుకే డాక్టర్ని కలిసి వచ్చాను. ఏమైందమ్మీ? డాక్టర్ ఏమన్నారు? ముందు నువ్వురా, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను. ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. అమ్మీ, నేను సెక్యూరిటీ క్లియరెన్స్లో ఉన్నాను. ఒక 5 minutesలో కాల్ చేస్తాను. SpiceJet now requests all remaining passengers on SJ732 to Vizag to board the aircraft. సార్, थोड़ा जूम करो. సార్, నా ఫోన్ కనిపించట్లేదు సార్. What? సార్, మై ఫోన్ ఇస్ మిస్సింగ్ సార్. ఇక్కడే సార్, ఇట్ వాజ్ హియర్. All remaining passengers on flight SJ732 to Vizag, Sir, please sir, proceed to please board help Just wait a minute. immediately. He lost his phone, sir. సార్, లేట్ అవుతుంది సార్. సార్, ఐ కెన్ ఐడెంటిఫై ద పీపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ప్లీజ్ హెల్ప్ మీ సార్. సార్ ప్లీజ్. आप उधर जाके खड़े हो जाए. సార్, నేనెందుకు కెమెరా ముందు నించోవాలి సార్? Just security purpose. Go stand. SpiceJet requests all remaining passengers on SJ732 to Vizag. Go to the second floor. Airport police office is there. वहाँ जाके कंप्लेंट लिखवा दीजिए. సార్, ఎయిర్పోర్ట్ हाँ चौबे बोल भाई. సార్, ఐ జస్ట్ లాస్ట్ మై ఫోన్ సార్. ఐ వాస్ వాకింగ్ ఇన్ టు ద సెక్యూరిటీ చెక్ అండ్ ठीक है. సార్, ఫ్లైట్కి టైం అవుతుంది अरे సార్. भाई 2 मिनट बैठो, बाहर बैठो जाओ. हाँ हाँ यार, सब चलते ही रहता है. Last and final call for the passengers. Irfan Ahmed. सर, मेरा नाम अनाउंस कर रहे सर. प्लीज सर, थोड़ा टाइम हो गया सर. सर, కొంచెం అర్జెంట్ సర్, ప్లీజ్ సర్. ओके, जस्ट फिल दिस फॉर्म और बाहर बैठो. Fill check. ओके. अरे जाओ भाई. हाँ, दिमाग चाट रहा है. This is the last and final boarding call for passenger Irfan Ahmed traveling on SpiceJet flight SJ732 to Vizag. We request you to come to gate number 112 immediately. The gate is about to close.
Sir, please let me go, sir. Please. No, sir. The gate is closed. You can't enter. called you so many times. I'm sorry. Sir, God, sir, No, నా sir. phone పోగొట్టుకున్నాను, sir. I lost my phone. You can ask the police. Please, The madam. gate is closed. sorry, You sir, but can't the gate is enter. closed. I talked to the please, police. I please talked to the understand. police. Sir, Sir, it's an important flight, sir. I have to take the flight today. Sir, I lost my phone, sir. నా phone పోగొట్టుకున్నాను, sir. Sir, I lost my phone, sir. You can ask anybody at the security, sir. Why don't you tell them, sir? Sir, bag లేదు, sir. Sir, నా bag లేదు, sir. I've done the security check, sir. Sir, I've already done the security check. Sir, I don't have anything in my bag. Hey, ఏంటి bag అంటారు? నా దగ్గర ఉన్న బాంబు ఉందా? హలో సూర్య, హలో సార్. పదండి. సో యాజ్ ఎ సెడ్ ఎనీథింగ్, అల్ ఖైదా, ఐసిస్ అని ఏదైనా చెప్పాడా? లేదు సార్, ఒక చిన్న ఇన్నోసెంట్ మిస్టేక్ అని క్లైమ్ చేస్తున్నాడు. బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ ఫ్లైట్ని పూర్తిగా చెక్ చేశారా? ఫ్లైట్ ఇప్పుడు మనం సపరేట్ బేలో ఉంచాం, ఐసోలేషన్ బే. ఓకే, తరువుగా చెక్ చేశారు. రైట్. ఐ థింక్ ఇట్స్ గుడ్ టు గో. వాట్స్ హిస్ నేమ్ అగైన్? ఇర్ఫాన్ అహ్మద్. ఓ, వై am I not surprised? చూద్దాం పదండి. ఇర్ఫాన్ అహ్మద్, ఇది నీదే కదా? ఎస్ సార్. వై డిడ్ యూ మేక్ అ బాంబ్ థ్రెట్? నో సార్, ఇది కేవలం మిస్అండర్స్టాండింగే. నేనేదో కోపంలో మాట జారాను. మీ కోపం వచ్చిన ప్రతిసారి ఇలా బాంబ్ థ్రెట్ చేస్తారా? సార్, నేను చేసిన తప్పే. ఆ మాట అనుండకూడదు. కానీ నేనేం తప్పు చేయలేదు సార్. నా బ్యాగ్ కూడా చెక్ చేశారు కదా, మీకే తెలిసి ఉంటుంది. ఇట్స్ అ జెన్యూన్ మిస్టేక్. సారీ సార్. సారీ అంటే వదిలేయడానికి ఇది చిన్న విషయం కాదు. ఇట్స్ వెరీ సీరియస్. ఐపీసీ సెక్షన్ 505, 506 అండ్ 507. యూ కెన్ గో టు జైల్ ఫర్ దిస్ ఫర్ 4 years. సార్, ప్లీజ్ సార్. ఐఎమ్ సారీ సార్. టాక్ టు హిమ్. సార్, నా ఫోన్ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాను సార్. నమ్మండి సార్. దినేష్ ఇర్ఫాన్ అహ్మద్ అనే అతన్ని మీరు అరెస్ట్ చేశారా? అవును, చేశాం. లెట్ హిమ్ గో. వాట్? వై? హీజ్ అ పర్సన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ప్రెసెంట్ అతను మా సర్వేలెన్స్ లో ఉన్నాడు. అతను ఏం చేయబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడో మాకు తెలియాలి. ఆర్ యు రిలీజియస్ మిస్టర్ ఇర్ఫాన్? సార్, దానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. మీరు రిలీజియసా కాదా? ఎస్, ఐఎమ్ అ ప్రౌడ్ ఇండియన్ ముస్లిం. ఒక ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో బాంబ్ అన్న మాట యూజ్ చేయడం చాలా పెద్ద తప్పు. నీ వల్ల ఇవాళ ప్యాసింజర్స్, అఫీషియల్స్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇలా 3,500 మంది ఇబ్బంది పడ్డారు. నీ జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నా. సూర్య, లెట్స్ లెట్ హిమ్ గో విత్ అ వార్నింగ్. థ్యాంక్ యూ సార్. యూ కెన్ గో. సార్, సూరజ్ సార్. ఎక్కడున్నారు సూరజ్? రౌండ్స్లో ఉన్నాను సార్. ఒక సస్పెక్ట్ డీటెయిల్స్ మీకు పంపించాను. హైదరాబాద్ నుంచి వైజాగ్కి ఫ్లైట్లో వస్తున్నాడు. వాడు అక్కడ ల్యాండ్ అవ్వగానే ఓకే సార్. ఫాలో హిమ్ సూరజ్. గెట్ మీ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ గై. షూర్ సార్, ఐల్ డూ దట్. ఎయిర్పోర్ట్ని అలర్ట్గానే ఉంచండి. Here we go. Check. Daddy, that's not fair. Why? I'll give you 5 minutes, right? Okay? Okay. Turn on the TV.
In a breaking update, we have a confirmed reports coming out of Hyderabad that a huge bomb has exploded in the car parking area of domestic airport, leaving many casualties. Is ISIS behind this new terrorist attack? Has the terrorist who attacked Sri Lanka entered India? We are going now live to the location with our correspondent. Prem, get everyone on the line, sir. Now. సరే బావా వదిలే, ఏం కాలేదు కదా, క్వశ్చన్ చేసి వదిలేసారు అంతేగా. ఇంత చిన్న విషయానికి అంతగా ఫీల్ అవుతావేంటి? చిన్న విషయం ఏంట్రా? చిన్న విషయం ఏం పని చేసినా జీవితంలో ఏం సాధించాలనుకున్నా ఆర్ యు రిలీజియస్ అన్న ప్రశ్న దగ్గరికి వచ్చి అవుతోంది. ఈ రోజు ఎయిర్పోర్ట్లో నా బదులు నువ్వు ఉండుంటే నువ్వు రిలీజియస్ అని అడిగేవాళ్ళ? అడగరుగా. నిన్న అసలు అనుమానించుంటారా? లేదుగా. ఏ వివేక్ కుమార్ కున్న అదే రైట్స్ ఏరా ఇర్ఫాన్ అహ్మద్ కూడా. ఒక ఇంటర్వ్యూ ఫైనల్ స్టేజ్లో కూర్చొని చూడు, లేదా ఈరోజు నాకు జరిగినట్టు ఒక పోలీస్ ముందర కూర్చొని చూడు. వాళ్ళు చూసే చూపే తేడాగా ఉంటుంది. ఒక్కరోజు, ఒక్కరోజు నాలాగా బతికి చూడు, అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటో. అప్పుడు చెప్పు ఇది చిన్న విషయం కాదు, పెద్ద చెప్పొచ్చాడు. బావా సారీ రా, నిన్నే బావా సారీ. సూరజ్ ఎక్కడున్నారు? సస్పెక్ట్ని ఫాలో అవుతున్నాను సార్. అతనితో పాటు ఇంకా 2 ఉన్నారు. సూరజ్, వాడు మీ లైన్ ఆఫ్ సైట్ నుంచి మిస్ అవ్వకూడదు. వాళ్ళ ఇల్లు జగదాంబ సెంటర్లో. సిటీ పోలీస్ కమిషనర్ అజిత్ కుమార్తో మాట్లాడాను. ఆయన వాళ్ళ టీం అంతా ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నారు. ఓకే సార్. సస్పీషియస్గా ఏమైనా మీకు అనిపిస్తే యు నో వాట్. విల్ డూ సార్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వస్తోంది. మన టీం ఏరియా మొత్తాన్ని కవర్ చేయాలి. అందరినీ అలర్ట్గా ఉండమని చెప్పు. Anisha, what's the update there? నేను ఇక్కడికి వచ్చాను సార్. ఐమ్ గోయింగ్ ఇన్. Be very careful. Neighbors ఏ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు. ఓకే సార్. పడుకునే టైం, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, కీప్ మీ పోస్టెడ్. జాన్, దట్ వే. ఓకే. సార్, హైదరాబాద్లో పేలిన బాంబ్ని ట్రిగర్ చేసింది ఒక ఫోన్ నుంచి. హియర్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫోన్ అండ్ ఇట్స్ ఓనర్. ఇర్ఫాన్ అహ్మదా? Gentlemen, I'm going to cut to chase. ఈ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా? Sir, it appears to have the trademark of ISIS. Abu Bakr. Looks like he kept his promise. సార్, వైజాగ్లో ఇర్ఫాన్ అహ్మద్ అని ఒకడు కెమికల్ ఇంజనీర్. జాజీతో పరిచయం ఉంది. ఒక ఫ్రస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్. వీడయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ యూ ఆల్రెడీ నో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోయిందని ప్రాబ్లం క్రియేట్ చేసి బాంబ్ థ్రెట్ చేశాడు. దిస్ మేక్స్ హిమ్ ఆర్ ప్రైమరీ సస్పెక్ట్. ఇట్ కుడ్ బి ఎ కోఇన్సిడెన్స్, బట్ వీ షుడెంట్ టేక్ ఎ ఛాన్స్. You think he can be Abu Bakr Abdullah? Sir, he fits the profile. హైదరాబాద్ లో పేలిన బాంబుని యాక్టివేట్ చేసిన ఫోన్ ఈ ఇర్ఫాన్ దే సార్. మనం వెతుకుతున్న అబూ బకర్ అబ్దుల్లా ఇతనే అయ్యుండే ఛాన్స్ ఉంది సార్. మనం అతన్ని అరెస్ట్ చేద్దాం. అరెస్ట్ చేసి మనం క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా కన్ఫెషన్ ఆర్ సంథింగ్ బిగ్ విల్ కమ్ అవుట్. Okay, so by the casino. అతను ఎయిర్పోర్ట్ నుండి వచ్చేస్తున్నాడు. We don't have lot of time. Look for anything suspicious. Okay, fast. sure. బాగా అప్సెట్ అయినట్టున్నాడు. వదిలేరా. సరే బా, రేపు కలుద్దాం. ఇందాక కొంచెం హార్ష్గా మాట్లాడాను. సారీ గైస్. సార్, ప్రస్తుతానికి వాడి మీద డౌట్ మాత్రమే ఉంది సార్. వాడిని ఫాలో అవ్వడం మాత్రమే ఇన్స్ట్రక్షన్. సూరజ్, మై టీమ్ విల్ కవర్ ద ఎంటైర్ పెరిమీటర్. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే శివ అండ్ టీమ్ విల్ ప్రొవైడ్. ఎస్ సార్. స్ప్లిట్ అయి కవర్ చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. అనిషా, యా, తను వచ్చేస్తున్నాడు. కమ్ అవుట్ నౌ. కాపీ దట్. ఏం ముసలి,
వచ్చేవా నాయనా? పడుకోలేదా నువ్వు ఇంకా? Guys, it's time. Okay, Anisha. Anything interesting? No. Okay, let's go. మీరు వెళ్ళండి. Go now. Come fast, Anisha. సరే వెళ్ళి పడుకో. వీడే అబూబకర్ అబ్దుల్లా అంటే లెట్స్ గో ఆఫ్టర్ విత్ ఫుల్ ఫోర్స్, బట్ ప్రాణాలతో పట్టుకోవాలి. దెర్స్ బీన్ అటాక్ ఆన్ అవర్ సాయిల్. అబూబకర్ అబ్దుల్లా చెప్పినంటే మన దేశంలోకి చొరబడి అటాక్ చేశాడు. ఇప్పుడు మనం దానికి బదులు చెప్పాల్సిన టైం వచ్చింది. ఇక్కడే పుట్టి పెరిగి ఈ నెల మీదే బతికి ఎవడో ఒక పిచ్చోడు ఏదో చెప్పాడని ఈ దేశాన్ని దేశ ప్రజల్ని అంతం చేయాలనుకున్న వాళ్ళందరికీ ఈ రోజు వాడి గతేటో తెలుస్తుంది. When the world wakes up in a few hours, let's get them to watch. వాడిని అరెస్ట్ చేసిన వెంటనే 15 నిమిషాలు ఈ న్యూస్ ప్రపంచం మొత్తం చూడాలి. He should be trending in the whole world. Sure, sir. Kiran, get ready. Okay, sir. ఏం చేసినా మూసు కూర్చుని దేశం మంది కాదని చూపించాలి. వాడు ఎదిరించాలని చూసిన పబ్లిక్ లేపండి. షూట్ అప్ కింకిల్. అనిషా, ఈ ఇర్ఫానే మనం వెతుకుతున్న ఐసిస్ ఉగ్రవాది. Irfan Ahmed. ఎవరు మీరు? Under Terrorist and Destructive Act, I place you under arrest for being an ISIS operator. Put your hands up. I said put your hands up. Head down. Head down. I said head down. Get me. పార్కింగ్లో ఉన్న ఓమ్ని వ్యాన్లో ఎక్స్ప్లోజన్ జరిగింది. టీఏటీపీ ఎక్స్ప్లోజన్ అని కనుక్కున్నాం. 10 మెంబర్స్ చనిపోయారు. గాయపడ్డ వారి సంఖ్య ఇంకా తెలియదు. మేము త్వరలోనే రిపోర్ట్ ప్రెస్కి రిలీజ్ చేస్తాం. హైదరాబాద్ విమానాశ్రయ పార్కింగ్ వద్ద ఉగ్రవాద బాంబు పేలుళ్లు జరిగాయి. ఇందులో 10 మంది మరణించారు. The NIA and Special Task Force have arrested a suspect named Irfan Ahmed in his hometown Vizag. ఇతను ఐసిస్ సంస్థకి సంబంధించిన ఉగ్రవాదన్న అనుమానం రావడంతో ముందు జాగ్రత్తగా అరెస్ట్ చేశారు.
ఇర్ఫాన్ అహ్మద్. ఐమ్ అనీషా కురేషి. మొబైల్ ఫోన్స్కి సంబంధించిన IMEI నంబర్స్ ఇవి. ఈ లిస్ట్లో సర్కిల్ చేసిన మొదటి నంబర్ హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ సైట్ నుంచి రికవర్ చేసిన ఫోన్ది. నీ ఫోన్దే. బాంబ్ బ్లాస్ట్ సైట్లో నీ ఫోన్ ఎందుకున్నట్టు? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ క్లియరెన్స్లో నా ఫోన్ పోయింది. దీనికి నాకు సంబంధం లేదు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఫోన్ పోగొట్టుకున్నావు. పోలీసులకి రిపోర్ట్ కూడా చేయలేదు. పైగా బాంబ్ థ్రెట్ చేశావు. అదే ఎయిర్పోర్ట్లో కొంతసేపటికి కార్ పార్కింగ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబ్ యాక్టివేట్ అయింది ఎయిర్పోర్ట్లో నువ్వు పోగొట్టుకున్న ఫోన్ నుంచి. జరిగిందంతా ఒక కోఇన్సిడెన్స్ అని నమ్మమంటావా? ప్లీజ్. సరే, ఇది నువ్వు హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ నుంచి తీసుకున్న కెమికల్స్ డెలివరీ ఆర్డర్. చూడు, అంతా బానే ఉంది. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ కోయంబత్తూర్ అండ్ ఎసిటోన్ ఇన్ హైదరాబాద్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. ఈ కెమికల్స్ కి పర్ఫ్యూమ్స్ కి ఎలాంటి సంబంధం లేదు ఇర్ఫాన్. ఈ రెండు కెమికల్స్ తాలూకు మిక్స్చరే TATP, నోన్ యాజ్ మదర్ ఆఫ్ సేటన్. తెలీదా? ఇవే ఐసిస్ అండ్ అల్ఖైదా వాళ్ళు యూజ్ చేసే రెగ్యులర్ ఎక్స్ప్లోజివ్స్. ఇది నీకు తెలియకుండా జరిగిందనడానికి అవకాశమే లేదు. నన్ను నమ్మండి, మీకు ఇదంతా తప్పనిపించచ్చు. మీరు ఒక ముస్లిమే. మీరు కూడా నన్ను నమ్మపోతే. ఏయ్, ఏంట్రా ముస్లిం అని నీతో కలుపుకుంటున్నావు? చంపేస్తా. మన ఖుదా పేరు చెప్పి నీలాంటి దుర్మార్గులు ఇలాంటి పనులు చేయడం వల్లే. హలో పీపుల్, నేను ఆర్జే కవిత. మీరు వింటున్నది మన వైజాగ్ అప్డేట్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం భయంకరంగా అనిపించవచ్చు. మన దేశాన్ని వణికిస్తున్న ఒక ఉగ్రవాది గురించి చెప్తా. కొన్ని రోజుల ముందు ఒక ఉగ్రవాద సంస్థ ఇండియాలో చాలా చోట్ల పేలుళ్లు జరుపుతామని ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పేలుళ్లు సంభవించాయి. అండ్ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో అంతకు మించిన నిజం బయట పెట్టారు తెలుసా? అదేంటంటే మన వైజాగ్ కి చెందిన ఒక ఆయన ఇర్ఫాన్ అహ్మద్ అని ఈ దుర్ఘటనకి కారణమైన మాస్టర్ మైండ్ అంట. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు ఒక పోలీస్ ఆఫీసర్ అంట. అతను పుట్టింది పెరిగింది ఇదిగో మన జగదాంబ సెంటర్ లోనేనని చెప్తున్నారు. ఇలా మనలాగే మనతో పాటే తిరుగుతున్న వాళ్ళే. ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు. రిలీజియస్ సార్ నువ్వు? మతం కోసం ఏమైనా చేస్తావా? అడిగిన దానికి సమాధానం చెప్పు. రోజుకు 5 సార్లు నమాజ్ చేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తే దాని అర్థం నేను మత పిచ్చి పట్టిన తీవ్రవాదని కాదు సార్. బాంబు తయారు చేయడం తెలుసా నీకు? ఏంటి సార్ మీరు అడిగేది? సింపుల్ అయిన క్వశ్చన్. బాంబు తయారు చేయడం తెలుసా? IITలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఒక బాంబ్ డిటెక్షన్ స్టడీ. ఆ ప్రాజెక్ట్కి ఫండ్ చేసింది UAE గవర్నమెంట్. వాళ్ళ దేశం మీద జరిగే బాంబ్ అటాక్స్ అవాయిడ్ చేయడానికి చేసిన స్టడీ అది. కానీ అది 4 years బ్యాక్. సో నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం బాగా తెలుసంటావు. ఐ రైట్? సార్, నా బ్యాచ్ మేట్స్ 10 మంది కలిసి ఇందులో పనిచేశారు సార్. వాళ్ళని ఇలా అరెస్ట్ చేసి కూర్చోబెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. ఇర్ఫాన్, అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. నీకు బాంబ్ కన్స్ట్రక్ట్ చేయడం అన్నది వచ్చా రాదా? వచ్చు సార్, నాకు బాంబ్ తయారు చేయడం వచ్చు. అందుకు నన్ను తీవ్రవాదం అనడానికి మీకు ఎటువంటి రైట్స్ లేవు సార్. గుడ్. అయితే చెప్పు ఇర్ఫాన్, హైదరాబాద్లోనూ ఇంప్లాంట్ చేసిన బాంబు, శ్రీలంకలో పేలిన బాంబు రెండు ఒకే టైప్, TATP. సో ఈ రెండు చోట్ల అటాక్స్ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన ISIS మాస్టర్ మైండ్ నువ్వే కదా? అబూ బకర్ అబ్దుల్లా. నో సార్, నా లైఫ్లో జరిగిన సంఘటనల్లో మీకు తప్పుగా అనిపించినవన్నీ కలిపి ఒక కథగా ఊహించుకుంటున్నారు సార్. అలా మీరు వెతికితే అందరి లైఫ్లోనూ తప్పులుంటాయి సార్. కెమికల్స్ ఆర్డర్ ఇచ్చింది నేనే, బట్ అది నా జాబ్కి సంబంధించింది సార్. నా మొబైల్ పోయిందన్న మాట నిజమే, కానీ అది ఆ బాంబ్ సైట్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు సార్. ఏ టెర్రరిస్ట్ అయినా తను ఒక ఉగ్రవాదని బయటికి చెప్పుకోడు. బట్ నువ్వు బాగా చదువుకున్న తెలివైన ఉగ్రవాదివి. బట్ యువర్ జిహాద్ ఈస్ ఓవర్. ఐ ఓన్ యు నౌ, బ్రదర్. సో టెల్ మీ ద ట్రూత్. సార్, దిస్ ఇస్ ద ట్రూత్. బాయ్స్, సార్, ఇట్స్ అ మిస్టేక్ సార్. సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్, నమ్మండి సార్. సార్, నేనేం తప్పు చేయలేదు సార్. సార్, నేనేం తప్పు చేయలేదు సార్.
తొలకిందులుగా వేలాడదీసి వెన్నెముక మీద కొడుతుంటే రక్త ప్రసరణ పెరిగి బుర్రకెక్కి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. చెప్పు, ఎవడ్రా అబూబకర్ అబ్దుల్లా? నాకే తెలియదు సార్, నాకే మీ తెలియదు నెక్స్ట్ సార్. ప్లాన్స్ ఏంటి? సార్ ఏ ప్లాన్ లేదు సార్. యు హావ్ ద రాంగ్ ఐసిస్ ఇన్ఫర్మేషన్. ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారా నీతో పాటు? సార్ ఎవరు లేరు సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. మీ నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి? సార్ ఏ టార్గెట్ లేదు ఎవరా సార్. మీకు సపోర్ట్ చేస్తుంది? సార్ ప్లీజ్ సార్, బిలీవ్ మీ ప్లీజ్. బాగా ఆలోచించి ఒక ఫుల్ కన్ఫెషన్ ఇవ్వు. మొత్తం నిజమంతా కక్కేస్తే నీకు నీ వాళ్ళందరికీ చాలా మంచిది. You have the wrong person. Please believe me. You have the wrong person. Please help me. Help me. Help me. తరతరముల మతముల మరకల గురుతులు చెరగని స్వాగతము నేను యుగముల తిమిరం తెగపడు తరుణం ఉదయము మరచిన రవినయ్యాను. మీ అబ్బాయి చేసింది చిన్న దొంగతనం కాదు మేడం, ఉగ్రదాడి. సాక్ష్యాధారాలు లేకుండా మీ పాటికి టెర్రరిస్ట్ అంటే ఎవ్వరూ ఉగ్రవాదైపోరు. ఏ తల్లైనా తన బిడ్డ ఒక తీవ్రవాది అంటే ఒప్పుకోదు. ఈరోజు ఆయన నా మొహన యాసిడ్ పోసినా మీరంతా చూస్తూ రిపోర్ట్ చేసేవారు కానీ ఒక్కరు కూడా ఒక మాట అడిగేవారు కాదు. సరైన ఎవిడెన్స్ లేకపోయినా సెన్సేషనల్ చేయాలని మాత్రం ఆలోచించి తప్పుగా రిపోర్ట్ చేసి ఆ మతం ఈ మతం అని ఇండియా మొత్తం ఇలా ఎన్ని కేసెస్, ఎంతమంది జీవితాలు నాశనం చేశారు. మొహం చూసి మతాన్ని, మతం చూసి గుణాన్ని డిసైడ్ చేయడంలో మనందరం ఎక్స్పర్ట్స్ కదా సార్. మీరు ఒక పని చేయండి, వెళ్ళి యాసిడ్ తీసుకురండి. కానీ అదే యాసిడ్ కాలిన మొహంతో రేపు ఇక్కడే ఇదే కోర్టుకి నేను తప్పకుండా వస్తాను. ఈ కేసు కోసం నేనే ఇర్ఫాన్ తరపున లాయర్.